ఇప్పుడు అండ్ ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ మూవీస్ ట్రైలర్ కట్స్ ఎలా? బట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ విషయంలో అయితే ఎలా? మామూలుగా కాదమ్మా! కంకర్ రాడ్ బొమ్మ. ముందుగా ఫస్ట్ థింగ్ ఎలా సార్? ఎవరి ఐడియా అసలిది? ఈ ప్రొడక్ట్‌ని 2 డేస్‌కి ముందు ప్రీమియర్ షో వెయ్యాలనే థాట్‌కి, ఆ విజన్‌కి ఒక అవార్డ్ ఇవ్వచ్చు. అమ్మో! ఇది అనిల్ గారి థాటా? లేక ఇంకెవరన్నా ఐడియా గాని, ఎలాగండి? ఇలాంటి ఐడియాస్ ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకొని మూవీస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారో, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ప్రొడ్యూసర్స్. తలుచుకుంటే నాకే ఏడుపొస్తుంది. మూవీ బఫ్ దాకా అక్కర్లేదు కానీ, పుష్కరాలకో సినిమా చూసి ఎవ్వరికి చూపించినా దీని రిజల్ట్ ఏంటో ఇట్టే చెప్పేస్తారు. ఇంకా దీనికి ఇలాంటి 2 డేస్ ముందు ప్రీమియర్ షో లాంటి రిస్కీ థింగ్స్ అస్సలు వద్దని చెప్తారు. అందుకే అంటారు ఒక నిజాయితీ, నమ్మకమైన ఎడిటర్ ఒక సినిమాకి ఎంత మేలు చేస్తారో అని. అదే డైరెక్టరే ఎడిటర్ అయితే చేసేదేం లేదనుకోండి. బట్ వేరే ఎడిటర్స్ అయితే వాళ్ళకి అది వర్క్‌లా కాకుండా జెన్యూన్ ఒపీనియన్ ఇచ్చే ఎడిటర్స్‌ని పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సగం లాసెస్‌ని కవర్ చేయొచ్చు ఇప్పుడున్న టైం ప్రకారం. మీ కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. ఒక ఏజెంట్ మధ్యలో ప్రెజెంటర్‌గా చేసిన సామాజ వర్గమనతో కొద్ది కవర్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ వెంటనే బోల. ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రెజెంటర్‌గా మళ్ళీ వచ్చారు. 'భైరవ్ కొన'లో ఒక థ్రిల్ లేదు, హారర్ లేదు, ట్విస్ట్ లేదు, ఇంట్రెస్టింగ్ నేరేషన్ లేదు, ఐడియా బాలేదు. గరుడ పురాణం అంటూ లేపిన ట్రైలర్‌కి, సినిమాకి సంబంధం అసలు ఎటువంటిది లేదు. మరి ఏముందంటే అక్కడ నరకానికి ద్వారముంది గరుడ పురాణంలో చెప్పినట్టుగా. అసలు గరుడ పురాణంలో ఏముంది? ఇక్కడ 4 పేజీలు మిస్సింగ్ అంటూ దాన్ని యూజ్ చేసి ఉంది అని ఏదో చూపియాలని ట్రైలర్‌లో. అలాగే సినిమాలో ఆ పేరును వాడారు తప్ప, అది ఉన్నా లేకపోయినా ఏం మారదు. అసలు సినిమాకి సరిగ్గా సంబంధమే ఉండదు. మరి గరుడ పురాణం అంటే ఏంటి? కుంభీపాకం, క్రిమిభోజనం అని చెప్పొద్దు. అవి శిక్షలు మాత్రమే. బట్ అసలు ఏం చెప్తది గరుడ పురాణం అంటే? మీరు అర్జెంట్‌గా 'కూకు ఎఫ్ఎం'లో ఉన్న గరుడ పురాణంని వినాల్సిందే. శ్రీ మహావిష్ణువు, వైతరణి గురించి వివరించడం జరిగిందిక్కడ. నరకం అంటే ఏంటి? అది ఎవరికి ప్రాప్తిస్తుంది? దాని నుంచి ఎలా బయటపడాలో ఇందులో అన్నీ డీటెయిల్డ్‌గా వివరించబడ్డాయి. మనిషి చనిపోయాక ఆత్మ ఎటు వెళ్ళిద్ది? దాని స్టేజెస్, ఎన్ని మార్గాలుంటాయి? స్వర్గం, నరకం ఇలా పాపులు, పుణ్యాత్ములు ఎలా వేరు చేస్తారు? ఎన్నుంటాయి ఇందులో? చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తప్పకుండా ఈ ఆడియో బుక్‌ని వినండి. ఇదే కాదు 'కూకు ఎఫ్ఎం'లో చాలానే ఆడియో బుక్స్ తెలుగులో ఉన్నాయి. ప్రెజెంట్ ఫిబ్రవరి 12-16 వరకు వాలంటైన్స్ డే ఆఫర్ కింద 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని కూపన్ కోడ్ లవ్60. అదే ఆఫర్ తర్వాత అయితే మన ఛానల్ కూపన్ కోడ్ మూవీ200 యూజ్ చేస్తే 50% ఆఫ్. సో 60% ఆఫ్ అనేది చాలా బెటర్. వెంటనే తీసుకోండి. కింద పిన్నుడ్ కామెంట్‌లో లింక్స్ ఉన్నాయి. ఆఫర్ మిస్ అవ్వద్దు. సినిమాలోకొస్తే నార్మల్‌గా 'విఐ ఆనంద్' అంటే నాకు వెంటనే గుర్తొచ్చే పేరు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. నెక్స్ట్ 'ఒక్క క్షణం'. మిగతా 2 ఎగ్జిక్యూషన్స్ ఫెయిల్ అవుతాయి. ఇలా చూసుకున్నా తన మూవీస్‌లో ఐడియా పరంగా అట్‌లీస్ట్ మినిమమ్ ఉంటది అని అంటాం. బట్ ఇందులో అది కూడా లేదు. 'భైరవ కొన' ఐడియానే అస్సలు బాలేదు. అంటే సినిమా చూస్తున్నంత సేపు సినిమా ఫుట్‌బాల్ ఆడుతున్న ఫీల్ వస్తది తప్ప ఏ పాయింట్‌లోనూ మినిమమ్ ఆఫ్ ది మినిమమ్ ఇదేదో పర్లేదే అని ఒక్క చోట కూడా అనిపియలేదు ఐడియా వైస్. డెడ్ స్టోరీ అనొచ్చు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే బిగ్ హోల్. ఫుల్ ఆఫ్ లూప్ హోల్స్. బేసిక్‌గా సినిమాలో ఏదన్నా ఇంపార్టెంట్ విషయం జరగడం అంటే ఏమైద్ది? లైక్ ఈ సినిమాలో హీరో భైరవ కోనకి వెళ్ళడం అనొచ్చు. అది ఎలా ఉండాలి? దాని వెనుక ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. దారులన్నీ మూసుకుపోతే అప్పుడు ఈ మార్గం తెరవాల్సి ఉంటది. బట్ క్లైమాక్స్‌లో మళ్ళీ మెయిన్ పాత్‌కి వెళ్ళిపోతారు. అంత మాత్రాన ఈ మార్గం తెరవాల్సిన అవసరం ఏముంది? ఫ్యాంటసీ గదా అని మీరంటారేమో! ఫ్యాంటసీ అనేది వరల్డ్ బిల్డింగ్ మాత్రమే. మ్యాజిక్స్, గీజిక్స్ ఉంటాయి. బట్ స్టోరీ పర్పస్సే పెయిన్‌ఫుల్‌గా, అమాయకం ఇరికించంలా ఉంటే చాలా కష్టం. ఇలా చూసుకుంటే భూమికి చివర్లో నిజం ఎవరు చెప్తారు? ఐ మీన్ చూపిస్తారు అని. పెద్దమ్మే గదా! అలాంటప్పుడు మరి హీరోని ఆ భైరవ కొనకి ఎందుకు తీసుకురావటం పెద్దమ్మ అని అనిపించింది నాకు. ఆమె చూపించి ఉంటే సరిపోయేది కదా నిజమేంటో. బసవాని తెప్పించి ఏం చేసినట్టు? 2 గంటలు లాగ్ తప్ప ఏం చేయలేదు. ఆ రాజప్ప ఫ్యామిలీది ఏదో అయ్యిద్దిలే గాని, రాజప్పది వేరే వాళ్ళతో చూపించుంటే సరిపోయేది. సరే హీరోనే చెప్పాలి. హీరోది సేవియర్ అనుకుందాం. బట్ రాజప్ప నమ్మకపోతే భూమి వచ్చి, నమ్మాలి సార్. అదే నిజం రాజప్ప. పెద్దమ్మ నాకంతా గ్రాఫిక్స్‌లో చూపించింది అని అంటది. ఉఫ్! మరి మీరు చూసుకునేపాటికి బసవానెందుకు తీసుకొచ్చారు? నన్నెందుకు బలి చేశారు అని నా ఫీలింగ్. అసలు హీరో భైరవకొన మెయిన్ పర్పస్ దగ్గర సినిమా ఒక్క స్ట్రాంగ్ రీజన్ కూడా లేదు. ఇంకా 'కావ్య కపూర్' క్యారెక్టర్ గైస్. ఎందుకు పెట్టారో ఏంటో! బయటికి వెళ్ళినప్పుడు బసవ వేరే వాళ్ళని తెచ్చేసుకుంటే సరిపోయేది రాజప్ప మోసం కోసం. ఇందుకోసం ముందు నుండి ట్రావెలింగ్ లాగ్ చేశారు.
ఇలా వరల్డ్ బిల్డింగ్‌కి ఒక్క చోట కూడా కనెక్ట్ అవ్వలేకపోయా. ప్యూర్ ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఫ్యాంటసీ అయినా సరే, ఒక ప్రపంచంలాగా ఫీల్ అవ్వాలి గదా! బట్ ఇది ఇరిటేటింగ్‌గా ఉంది. ఇంకా వాళ్ళెవరో కాపలాదారులు అంటారు స్టార్టింగ్‌లో. నో ఇంపార్టెన్స్. లోపలికొస్తే బయటికి వెళ్ళలేరు అని ఇచ్చిన బిల్డప్‌కి, వచ్చాక జరిగే సీన్స్‌కి సంబంధమే ఉండదు. అలాగే ఇది 'సూర్యాది రాక్షసుడు' అనే మూవీ ఉంది గదా! దాని షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇన్‌ఫాక్ట్ చాలా వరకు అదే. దానికి నాన్ సింక్‌లో గరుడ పురాణంలో 4 పేజీస్ మిస్సింగ్ అనేది యాడ్ చేసి, మధ్యలో అబ్రకదబ్ర, సైకిల్ దొంగలు, మాయం, శూన్యం అంటూ చూసేటోళ్ళని మాయం చేస్తారన్నమాట. అలా ఉంది మూవీ మరి నాకు. పర్ఫార్మెన్సెస్ వైస్ మాక్సిమం అందరూ ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పెద్దగా ఎవరో చేసింది లేదు. క్యారెక్టరైజేషన్స్ చాలా వీక్‌గా డిజైన్ చేయడం కూడా ఒక రీజన్. వెన్నెల కిషోర్‌దైతే డీసెంట్. తన కొన్ని వన్ లైనర్స్ అయితే పర్లేదు. బీజీఎం అండ్ 2 సాంగ్స్ బావున్నాయి. మిగతా 2 సాంగ్స్ అయిన వెన్నెల కిషోర్‌ది అండ్ కూతురు డీటెయిల్స్ దగ్గర సాంగ్ అస్సలు బాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ పిచ్చ బోర్ కొట్టింది. టూ మచ్ సిల్లీగా ఉంది. వీఎఫ్ఎక్స్ కూడా అంతేం లేదు. ప్యాచ్ వర్క్ కళ్ళకి కనిపిస్తుంది. సో ఫైనల్లీ భైరవ కొన కాదు నరకపు కొన. సో ఇది గైస్. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.